రజనీ గారు, గోపీనాథ్ రెడ్డి గారు, కొల్లిపర, ఎక్కడండి అది? తెనాలి దగ్గర. వీరికి మ్యారేజ్ అయ్యి 3.5 years అయిందండి. భర్త వయసు 32, భార్య వయసు 28 సంవత్సరాలు. పెళ్ళి అయ్యి మరి పిల్లలు పుట్టట్లేదని డాక్టర్ల దగ్గరికి చాలామంది దగ్గరికి తిరిగితే వాళ్ళు లో కౌంట్ అన్నారు. మరి పీసీఓడి ఉందన్నారు భార్యకి. ఐయుఐలు చెప్పారు, ఐయుఐలు చేయించుకున్నారు. 2 ఐయుఐలు ఫెయిల్యూర్ అయినాయి. నెక్స్ట్ ఏంటి మేడం అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి, వీలైతే డోనార్ ఎగ్కి వెళ్ళమని చెప్పారు. డోనార్ ఎగ్ కానీ డోనార్ స్పెర్మ్ కానీ వెళ్తే బెటర్ అన్నారు. ఇవన్నీ ఇష్టం లేక వాళ్ళు యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చేసారు. మన దగ్గరికి వచ్చాక వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత టైం పట్టిందంటే 1 month. న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ. భర్త కణాలతో, భార్య అండాలతో, గర్భసంచిలో న్యాచురల్గా వచ్చారు. డోనార్ అన్నారు ఏకంగా. చూసారా? ఆయన వచ్చింది ఎప్పుడంటే డిసెంబర్ 14, 2024 ఫస్ట్ డే ఇక్కడికి వచ్చింది. మీలాగా ఇట్లా కూర్చున్నది డిసెంబర్ 14, 2024. ఇవాళంతా 27 జనవరి. ప్రెగ్నెంట్ అయిపోయి ఇక్కడికి వచ్చారు. 23rd మెడిసిన్ తీసుకున్నాను. 23rd మెడిసిన్ తీసుకుని వాడటం మొదలెట్టారు. మీరు ఎక్కడ కూర్చున్నారు? మీరు ఇక్కడ లైట్ కింద. లైట్ కింద కూర్చున్నారు. చెప్పండి మరి మీ అనుభవాలు ఏంటి? అలా ఏం చేశారు? ఇంతకుముందు ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? క్రిముల కోసం మెడిసిన్ తీసుకున్నారు. క్రిములు పూర్తి అవ్వలేదు. ఇంకా 4వ నెంబర్ క్రిమి వాడుతున్నారు అంతే. ఇంకా 20 days ఉంది. ఇంకా 20 days మెడిసిన్ మిగిలే ఉన్నాయి. ఈ లోపలే బుడింగిన ప్రెగ్నెంట్. అలాగని ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందంటే ఎప్పుడూ రాలేదు. జీవితంలో ఇదే ఫస్ట్ టైం. ఇదే ప్రాబ్లం. నేను ఇందాకే చెప్పాను మీకు. మా దగ్గరికి వచ్చే వరకే నమ్మకం కలగదు. ఇలా వస్తున్న ఈ వీడియోలు చూస్తే కూడా నమ్మకం కలగదు. వచ్చిన వారికి కూడా నమ్మకం రాదు. కానీ నమ్మక తప్పని పరిస్థితి. ఎందుకంటే అంత మ్యాజికల్గా ఉంటాయి, మిరకిల్గా ఉంటాయి. కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని పేరు పెట్టా. కానీ ఇందుట్లో ఉన్నదంతా మ్యాజిక్ కాదు, మ్యూజిక్కి కాదు, అంతా సైన్సే.